విలన్ హస్బెండ్ సీజన్ 2 ఎపిసోడ్ 94. ఇక స్టోరీ ఏంటో చూద్దామా? పదండి వెళ్దాం. ఆద్య వెళ్ళిన వైపే స్టెప్స్ వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ నవ్వుకుంటూ ఉన్న జై దగ్గరికి రుద్ర మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు. జై భుజం మీద చేయి వేసి ఆట పట్టిస్తున్నట్టు చూస్తూ, ఏంటి జై, చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు అని రుద్ర అడగగానే జై ముఖంలో చిరునవ్వు మరింత పెరిగింది. అదే నవ్వుతో రుద్ర వైపు చూస్తూ, నిజంగానే చాలా హ్యాపీగా ఉన్నాను రుద్ర. ఆద్య కళల్లో ఇన్ని డేస్ నా మీద కోపాన్ని, ద్వేషాన్ని మాత్రమే చూశాను. కానీ ఫస్ట్ టైం ఇందాక తన కళ్ళల్లో నా మీద అంతులేని ప్రేమ కనిపించింది. ఆ మాట చెప్తున్నప్పుడు జై కళ్ళల్లో ఒక తెలియని మెరుపు కనిపించింది. నేను ఆద్యకి నా ప్రేమ విషయం చెప్పాక తను ఎక్కడ యాక్సెప్ట్ చెయ్యదో, నన్ను దూరం పెడుతుందేమో అన్న ఒక చిన్న భయం నా మనసులో ఎప్పుడూ ఉండేది. కానీ ఇప్పుడు ఆ భయం అస్సలు లేదు. ఎందుకో తెలుసా? ఆద్య కళ్ళల్లో నా మీద ప్రేమ కనిపించింది. ఎలాగో అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యాయి కాబట్టి నేను ఇక లేట్ చేయకుండా ఆద్యకి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటున్నాను అని చెప్పగానే జై మాటలకి రుద్ర నవ్వుతూ, ఇంకా లేట్ ఎందుకు జై, గో హెడ్, నీ మనసులో ఉన్న ప్రేమ గురించి తనతో చెప్పేసాయి అనగానే జై కూడా స్మైల్ చేస్తూ, ఆద్యతో నా లైఫ్ స్టార్ట్ చేయబోయే ముందు తనతో నేను జెన్యూన్గా ఉండాలి అనుకుంటున్నాను. అందుకే నా పాస్ట్ గురించి చెప్పి ఇన్నాళ్ళు గుండెల్లో మోస్తున్న ఈ బరువును దించేసి సరికొత్తగా ఆద్యతో లైఫ్ స్టార్ట్ చేస్తాను అనుకుంటూ ఆద్య ఉన్న రూమ్ వైపు వెళ్ళడానికి స్టెప్స్ ఎక్కడం మొదలు పెడతాడు. స్టెప్స్ ఎక్కుతూ ఉన్న జై వైపు చూసిన రుద్ర మొహం మీద అందమైన చిరునవ్వు విరుస్తుంది. ఇన్నాళ్ళు వీళ్ళు పడ్డ కష్టాలు చాలు. ప్లీజ్ గాడ్, ఇక నుండి అయినా వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు రాకుండా ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండేలాగా చూడు అని మనసులోనే అనుకుంటున్న రుద్ర తన మొబైల్ రింగ్ అవ్వడం చూసి పాకెట్లో నుండి మొబైల్ తీసి చూస్తాడు. స్క్రీన్ వైపు చూసిన రుద్రకి పొట్టి అని రెడ్ కలర్ హార్ట్ సింబల్ కనిపించి మొహంలో ఒక తెలియని సంతోషం కనిపించింది. వామ్మో, ఈరోజు మార్నింగ్ నుండి ఆ రాహుల్తో ఫైట్ సీను అండ్ రితిక విషయంలో పడిన పొట్టిదాని గురించి అస్సలు మర్చిపోయాను. అసలే ఇవాళ దీనితో టైం స్పెండ్ చేస్తానని చెప్పా. తను ఎంత కంగారు పడి ఉంటుందో అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేయబోయి హాల్లోనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న మహదీర్, శైలు అండ్ గౌతమ్లని చూసి మెల్లగా గార్డెన్ వైపు అడుగులు వేస్తాడు. చుట్టూ పచ్చని చెట్లు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న గార్డెన్లోకి అడుగుపెట్టి మొబైల్ చెవి దగ్గర పెట్టుకొని, హాయ్ పొట్టి, ఏంట్రా గుర్తొచ్చానా? యూనో, ఇవాళ నేను నిన్ను బోలెడంత మిస్ అయిపోయాను. కానీ ఏం చెయ్యను, మీ అన్నయ్య నాకు ఊపిరాడకుండా వర్క్ ఇచ్చేశాడు. ఆఫీస్లో ఫుల్ వర్క్తో స్టక్ అయిపోయాను పొట్టి. యూ డోంట్ వర్రీ, రేపు నిన్ను కన్ఫామ్గా బయటకు తీసుకెళ్తాను. నీకు కోపం వస్తుందని నాకు తెలుసు, బట్ నా పొట్టి కదా, నా బుజ్జిదానివి కదా, నన్ను అర్థం చేసుకో పొట్టి. ఉమ్మా ఐ లవ్ యూ పొట్టి అని మొబైల్కి తెగ కిస్సెస్ పెడుతూ మాయాని కూల్ చేయడానికి శత విధాలా ట్రై చేస్తాడు. అయిపోయాయా నువ్వు చెప్పాల్సిన అబద్ధాలు? నీ సోది చెప్పడం అయిపోతే నేను మాట్లాడతాను. ఎంత మాట అన్నావే పొట్టి. నీ కోసం, మన ఫ్యూచర్ కోసం మెషిన్ లాగా నేను కష్టపడుతూ ఉంటే అది నీకు సోదిలా ఉందా? అంతేలే పొట్టి, మంచి మనుషులకి రోజులే లేవు అని ముక్కు చీదుతూ కమల్ హాసన్ లెవెల్లో యాక్ట్ చేస్తాడు. మరోసారి ఆఫీస్ వర్క్ అన్నావో అట్ల కాడితో నాలుగు మీద వాతలు పెట్టేస్తాను. నేను నీ ఆఫీస్ నుండే నీకు కాల్ చేస్తున్నానురా స్టూపిడ్. నువ్వు మార్నింగ్ నుండి ఆఫీస్కే రాలేదని చెప్పారు. మర్యాదగా నిజం చెప్పు. ఆఫీస్ అని చెప్పి ఎక్కడ గాలి తిరుగులు తిరుగుతున్నావు? నాకంటే ఇంపార్టెంట్ వర్క్ ఏంట్రా నీకు? ఎందుకు నాతో అబద్ధం చెప్తున్నావు? అమ్మని, ఇలా అడ్డంగా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఏం చెప్పి దీన్ని కన్విన్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఏంట్రా, ఏం మాట్లాడు? ఇంకేం అబద్ధం చెప్పాలి అని థింక్ చేస్తున్నావు కదూ? హబ్బా, నువ్వు అన్నీ ఇమాజిన్ చేసుకోకి. ఇప్పుడే ఒక జంట కలిసిపోయారు అనుకుంటే మళ్ళీ మనం గొడవ పడడం అవసరమా? కలిసిపోవడం ఏంటి, గొడవ పడడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? లేకపోతే నేను నీతో అబద్ధం చెప్పానంటే దానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది కదా. అదేంటంటే, ఇన్నాళ్ళు మీ అన్నయ్య వదినల మధ్య ఉన్న డిస్టెన్స్ ఇవాళతో కంప్లీట్గా వ్యానిష్ అయిపోయాయి. అంతేకాదు, మీ అన్నయ్య తన పాస్ట్ లైఫ్ను వదిలేసి ఆద్యాకి ప్రపోజ్ చేసి తనతో న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. వాట్? ఏమంటున్నావు హర్ష నువ్వు? నువ్వు చెప్పేది నిజంగా నిజమా? నీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను పొట్టి? మార్నింగ్ నుండి ఏవేవో జరిగాయి. ఇవన్నీ చెప్పి నిన్ను డిస్టర్బ్ చేయాలి అనుకోలేదు. అందుకే నీతో ఏం చెప్పలేదు. అందరం మీ వదిన ఇంట్లో, అదే నీకు కాబోయే అత్తగారింట్లోనే ఉన్నాము. స్టూపిడ్, ఇంత గుడ్ న్యూస్ ఇంత లేట్గా నా చెప్పేది? ఏదైతే ఏంటి, అన్నయ్య వదిన మధ్య ప్రాబ్లం సాల్వ్ అయిపోయాయి, అదే చాలు.
హ్మ్. ఇంకో విషయం ఏంటంటే, నువ్వు అనుకుంటున్నట్టు మీ అన్నయ్య నాన్సీతో రిలేషన్‌లో లేడు. అసలేం జరిగిందంటే, రితిక అని రుద్ర చెప్పబోతూ ఉండగా, నాకింకేం చెప్పకు. నేనిప్పుడే అక్కడికి వస్తున్నాను. బాయ్ హర్ష. ఐ లవ్ యూ అని సంతోషంగా కాల్ కట్ చేస్తుంది. డిస్కనెక్ట్ అయిన మొబైల్ వైపు చూసి రుద్ర తలబాదుకుంటూ, అబ్బా! ఈ అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ సేమ్ టు సేమ్. జై నా మాట పూర్తిగా వినకుండానే ఆద్య రూమ్ వైపు పరిగెత్తాడు. ఇక్కడ ఇదేమో నేనసలు విషయం చెప్పకముందే కాల్ కట్ చేసి పెట్టేసి ఇక్కడికి స్టార్ట్ అయ్యింది. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోవడానికి నేనే దొరికానా దేవుడా అని అసహనంగా ఫీల్ అవుతాడు. కానీ మనసులో మాత్రం ఒకటే హ్యాపీనెస్. ఇన్నాళ్ళు జైపడిన నరకం, ఆద్య కళ్ళల్లోని దూరం అన్నీ కలిసిపోయి ఇప్పుడు అంతా మంచే జరుగుతుంది అని తలుచుకుంటేనే రుద్రాకి లోపల ఎంతో తెలియని ప్రశాంతత లభించింది. మాయా వస్తుంది అన్న ఆనందంలో గార్డెన్లోని పచ్చటి గడ్డి మీద అటు ఇటు నడుస్తూ నవ్వుకుంటూ ఉంటాడు. మరోవైపు స్టెప్స్ ఎక్కి పైకి వచ్చిన జై ఆద్య ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తూ అక్కడే ఆగిపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇన్నాళ్ళు మోసిన గిల్ట్, నాన్సీ గురించి నిజం, అండ్ తన పాస్ట్, అండ్ ఆద్యాకి తను దూరం అవుతాడేమో అన్న భయం అన్నీ ఇప్పుడు ఒక్కసారిగా కరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అన్నీ ఆలోచిస్తూనే నెమ్మదిగా డోర్ ఓపెన్ చేసి ఆద్య రూమ్లోకి అడుగు పెడతాడు జై. రూమ్లోకి అడుగుపెట్టిన జై గుండె చప్పుడు తనకే చాలా స్పష్టంగా వినిపిస్తుంది. ఏంటిది? ఎప్పుడూ లేనిది ఇంత టెన్షన్ అండ్ నర్వస్గా ఉంది. నా ప్రేమ గురించి చెప్పడానికి ఎందుకు నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అని తనని తాను మోటివేట్ చేసుకుని ఆద్య కోసం చుట్టూ చూస్తాడు. రూమ్ చాలా సైలెంట్గా ఉంది. చల్లటి గాలి విండోస్ కర్టన్స్ని నెమ్మదిగా కదిలిస్తుంది. జై అటూ ఇటూ చూశాడు. ఆద్య ఎక్కడా కనిపించలేదు. కానీ సరిగ్గా అదే సమయంలో వాష్రూమ్ డోర్ ఓపెన్ అవుతున్న సౌండ్ వినిపించింది. జై తల పక్కకు తిప్పి అటుగా చూశాడు. అంతే, ఒక్క క్షణం తన శ్వాస ఆగిపోయినంత పనయ్యింది. ఆద్య వాష్రూమ్ నుండి అప్పుడే బయటకొచ్చింది. స్నానం చేసి ఇప్పుడే బయటికి రావడం వల్ల ఆద్య తడి చుట్టు నుండి నీటి చుక్కలు భుజాల మీదకి కిందకి కారుతూ ఉన్నాయి. ఒంటిపై ఉన్న తెల్లటి టవల్ ఆమె అందాన్ని మరింత పెంచుతుంది. చేతిలో ఉన్న చిన్న టవల్తో తన తడి జుట్టుని తుడుచుకుంటూ నడుస్తూ ఉంటుంది. ఆద్య హెడ్ బాత్ చేయడం వల్ల తన జుట్టు హత్తుకొని ఆద్యాని మరింత అందంగా, అప్పుడే చిగురించిన పువ్వులాగా చాలా అందంగా ఉంది. తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించగానే ఆద్య తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా జై. జైను అక్కడ ఎక్స్పెక్ట్ చేయని ఆద్య తన వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే జై తన వైపు రెప్ప కూడా వేయకుండా చూస్తూ ఉండడం చూసి ఆద్య ఒక్కసారిగా స్తంభవించిపోయింది. చేతిలోని టవల్ కంగారుతో వదిలేస్తుంది. ఆద్య కళ్ళల్లో ఆశ్చర్యం, సిగ్గు, ఇన్నాళ్ళు దాచుకున్న ప్రేమ అన్నీ ఒక్కసారిగా కదిలాడాయి. జై చూపుల్లోని తీవ్రత ఆద్యను ఎటూ కదలనివ్వకుండా ఆపేశాయి. అది చూసిన జై పెదాలపై ఒక మంత్రముగ్ధమైన చిరునవ్వు చేరింది. జై నిదానంగా ఒక్కో అడుగు వేస్తూ ఆద్య వైపు నడుస్తున్నాడు. జై ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వస్తూ ఉంటే ఆద్య గుండెల్లో రైళ్లు పరిగెత్తడం మొదలయ్యాయి. రూమ్లో ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ కేవలం వారిద్దరి శ్వాసల చప్పుడు మాత్రమే వినిపిస్తుంది. ఇన్నాళ్ళు జై కళ్ళల్లో కోపాన్ని, దూరాన్ని చూసిన ఆద్యాకి ఈరోజు అతని కళ్ళల్లో కనిపిస్తున్న అంతులేని ఆరాటం, హద్దులు లేని ప్రేమ చూసేసరికి ఒళ్ళు ఒక్కసారిగా జలకరించింది. తడి చుట్టు నుండి ఒక నీటి చుక్క ఫోర్హెడ్ మీద నుండి జారుతూ బుగ్గకి తాకింది. ఆ దృశ్యాన్ని చూస్తూ జై పెదాలపై ఒక అందమైన చిరునవ్వు చేరింది. ఆద్య కంగారుగా తడి చుట్టుని సరిచేసుకుంటూ ఒక అడుగు వెనక్కి వేసింది. తన గుండె చప్పుడు ఎంత వేగంగా ఉందో ఆద్య వేస్తున్న అడుగులు కూడా అంతే తడబడుతున్నాయి. జై మాత్రం తన చూపులు ఆద్య పైనుండి పక్కకు తిప్పడం లేదు. జై, ఏంటిది? బయటకు వెళ్ళు. ఆద్య గొంతులో వణుకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ ఆ మాటల్లో వెళ్ళిపో అనే మాట కంటే జై ముందు తన మనసు పడిపోతుందేమో అన్న భయమే ఎక్కువగా వినిపిస్తుంది. జై ఏమీ మాట్లాడలేదు. మాట్లాడితే ఈ క్షణం ఈ ఫీలింగ్ ఎక్కడ దూరం అవుతుందో అన్నట్టు సైలెంట్గానే ఆద్య వైపు నడిచాడు. ఆద్య మరో 2 అడుగులు వెనక్కి వేసింది. వెనక ఉన్న గోడ ఆమె వెన్నుకి తగలగానే ఇక వెనక్కి వెళ్ళడానికి దారి లేదు, తను లాక్ అయిపోయాను అని అర్థమయ్యే లోపే జై ఆద్యకు ఇంచు గ్యాప్లో కనిపించాడు. ఆద్య జైను అంత దగ్గరగా చూడగానే కళ్ళు మూసుకొని భారంగా శ్వాస తీసుకుంది. జై తన 2 చేతుల్ని ఆద్య ఎటూ వెళ్లకుండా వాల్కి ఆనిచ్చి ఆద్యను పూర్తిగా లాక్ చేసేశాడు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య గాలి దూరే గ్యాప్ కూడా లేదు. జై శరీరం నుండి వస్తున్న పర్ఫ్యూమ్ స్మెల్, ఆద్య తడి చుట్టి నుండి వస్తున్న షాంపూ స్మెల్ కలిసి జైను మరింత మత్తుగా మార్చేశాయి.
జై కొద్దిగా ముందుకు వంగి ఆద్య ఫేస్ మీద ఎయిర్ బ్లో చేస్తూ తన ఫేస్ని దగ్గరగా ఉంచాడు. అతని వెచ్చని శ్వాస ఆద్య పెదాలను తాకుతూ ఉంటుంది. ఆ స్పర్శకి ఆద్య శరీరం ఒక్కసారిగా పులకరించి భయంతో సిగ్గుతో ఆమె కనురెప్పలు వాలిపోయాయి. మెల్లగా జై తన పెదాలను తన ఆద్య ఫోర్హెడ్ పైన ఉంచాడు. చాలా సున్నితంగా ఆద్య నుదిటిపైన ముద్దు పెట్టాడు. ఆ స్పర్శకి ఆద్య 2 చేతులతో జై షర్ట్ను గట్టిగా పట్టుకుంటుంది. జై పెదాలు అక్కడితో ఆగలేదు. నెమ్మదిగా కిందకి జారుతూ ఆద్య 2 కనురెప్పల మీద తన ప్రేమను ముద్రించాడు. ఆద్య కళ్ళ నుండి ఒక చిన్న కన్నీటి చుక్క రాలింది. అది బాధగా కాదు, ఇన్నాళ్ళ నిరీక్షణతో వచ్చిన హ్యాపీ టీయర్స్. జై ఆ కన్నీటి చుక్కను తన పెదాలతో తుడిచి తన ముక్కుని ఆద్య ముక్కుతో రాస్తూ మెల్లగా చంపల వైపుకు కదిలాడు. ఆద్య గుండె వేగం 100 రెట్లు పెరిగింది. జై పెదాలు ఆమె కుడి చెంపను తాకుతూ నెమ్మదిగా చెవి దగ్గరికి వెళ్ళాయి. అక్కడ జై ఊదుతూ ఉన్న వెచ్చని శ్వాసకి ఆద్య తట్టుకోలేకపోయింది. జై అంటూ మత్తుగా మూవ్స్ చేస్తుంది కానీ జై ఆపలేదు. జై పెదాలు మరింత కిందకు వెళ్ళాయి. ఆద్య నెక్ లైన్ మీదకి ఆమె మెడ వైపుకు సాగాయి. తెల్లటి టవల్లో అంచుల్లో నుండి కనిపిస్తూ ఉన్న ఆమె మెడ భాగంపై జై తన పెదాలతో మృదువుగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు. జై పెదాల స్పర్శ మెడపై పడుతూ ఉంటే ఆద్య తల వెనక్కి వాలింది. జై తన ఒక్క చేతిని గోడ మీద నుండి తీసి ఆద్య నడుము చుట్టూ వేసి తన వైపుకు గట్టిగా లాక్కున్నాడు. ఆ స్పర్శ ఇద్దరిలోనూ ఒక తెలియని మంటని రగిలిచ్చింది. జై ముద్దుల తీవ్రత పెరిగింది. ఆమె మెడపై చిన్నగా బైట్ చేసి తన ప్రేమ అంతా అక్కడే కురిపిస్తున్నట్టుగా ముద్దాడాడు. ఆద్య పూర్తిగా జై కౌగిలిలో ఉండిపోయింది. ఇన్నాళ్ళు ఉన్న కోపాలు, పగలు, అపార్థాలు అన్నీ ఆ క్షణంలో గాల్లో కలిసిపోయాయి. కేవలం జై తను మాత్రమే ఉన్నారు. మెడపై ముద్దుల వర్షం కురిపించిన జై నెమ్మదిగా తన ముఖాన్ని పైకి లేపి ఆద్య కళ్ళల్లోకి చూస్తాడు. తన కళ్ళల్లో ప్రేమ కనిపిస్తుంది. జై చూపులు ఆద్య ఎర్రటి తడి పెదాలపై పడ్డాయి. ఆద్య కూడా జై కళ్ళల్లోకి చూస్తూ తన పెదాలను కొద్దిగా ఓపెన్ చేస్తుంది. ఆ క్షణం కోసం తను కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నట్టుగా. జై ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యాలి అనుకోలేదు. తన ముఖాన్ని మరింత ముందుకు తెచ్చి ఆద్య కింద పెదవిని తన పెదాల మధ్యలోకి తీసుకున్నాడు. మొదట చాలా సున్నితంగా, ఆ తర్వాత ఇన్నాళ్ళ విరహాన్ని, ప్రేమనంతటిని చూపిస్తూ జై ఆద్యను చాలా గాఢంగా కిస్ చేయడం మొదలు పెడతాడు. ఆద్య కూడా తన చేతుల్ని జై మెడ చుట్టూ వేసి ఆ ముద్దులో పూర్తిగా లీనమైపోయింది. ఆ రూమ్ అంతా వాళ్ళిద్దరి శ్వాసలే నిండిపోయింది. జై ఆద్యను మరింత దగ్గరికి లాక్కుంటూ లిప్ కిస్ తీవ్రతను పెంచుతూ ఉన్న టైంలో హఠాత్తుగా జై కింద పడిపోయాడు. వాట్ ఆద్య అంటూ మొహాన్ని పైకెత్తిన జైకి ఎదురుగా అమర్ కనిపించగానే ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. పాపం కదా. అయ్యో. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.